మా సంస్థ వ్యక్తిగత స్వేచ్ఛ మీద పోరాటం చేస్తుంది. మీ అందరూ తెలిసిందే 15 లక్షల భూ బాధితులతో పాటు ప్రతి వ్యక్తి వాళ్ళ హక్కులు కాపాడటానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. జత్వానీ కేసు అనేది ఒక ముంబైలో ఉన్న నటి ఒక డాక్టర్ కేసు అయినప్పటికీ శక్తిహీనులు, సమాజంలో పరపతి లేని వాళ్ళ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తాయనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. వెంకటేశ్వర గారు చెప్పారు, బట్ క్విక్లీ ఐ విల్ సమ్మరైజ్. వీడి మీద అభియోగం ఏంటంటే ఇక్కడ ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ గా వేరే వాళ్ళ ఆస్తి ఒక 5 ఎకరాల భూమి ఇంకొకరికి అమ్మిందని. ముంబైలో ఉన్న ఒక నటి విజయవాడలో ఇబ్రహీంపట్నంలో 5 ఎకరాల భూమి ఎవరికి అమ్మిందని ఆమె మీద అభియోగం మోపారు. ఇందా చెప్పినట్లు ఆవిడ మహారాష్ట్రలో ఏదో కేసు ఫైల్ చేసింది జిందల్ గారి మీద. ఇక్కడి నుంచి ఐపీఎస్ అధికారులు వెళ్ళారు ముంబైకి. కేసు రేపు బుక్ అయితే ఈ రోజు బయలుదేరి వెళ్ళారు. ఆమె మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. రేపు అయితే కేసు బుక్ అవడానికి ముందే వీళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు. దాంతోపాటు ఆవిడ భూమి అమ్మినట్లు ఏదైతే కాగితాలు చూపించారో ఆ 5 ఎకరాల భూమి 2018లో అమ్మినట్లుంటే ఆ స్టాంప్ పేపర్ మీద ₹100 స్టాంప్ పేపర్ మీద 2023 తారీఖు అంటే ఫ్యాబ్రికేటెడ్. దాంతోపాటు ఆమె అడ్రస్ ఏదైతే పెట్టారో ఇందాక రావు గారు చెప్పినట్టు ఈ భూ ట్రాన్సాక్షన్ ఈ లావాదేవీ జరిగినప్పుడు అసలు ఆమె ఇంట్లో లేదు. ఇప్పుడున్న ఇంటి అడ్రస్ అప్పుడు పెట్టారు. సో మొత్తం కేసే ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఇది ప్రభుత్వాలు మారి బయటకు రాగానే బయటకు వచ్చింది. దీని మీద వార్తాపత్రికలు పుంకాలుగా రాశాయి. ఇవాళ మళ్ళీ ఆవిడని దోషిగా కోర్టులో నిలబెట్టారు. ఒక ఐపీఎస్ అధికారి ఈ కేసులో జైలుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఏమని పెట్టారు ఐపీఎస్ అధికారి మీద? దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ సేల్ డీడ్ నేను చెప్పాను 5 ఎకరాలు అమ్మిన భూమి మహారాష్ట్ర ముంబై వెళ్ళి ఆ పర్సులో పెట్టారట అని ఐపీఎస్ అధికారి మీద కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేసి ఆయన జైల్లో పెట్టారు. ఇది చాలా మంది అనేది చట్టం అనేది మనిషి వ్యక్తిత్వాన్ని ఆమె ఎటువంటిది అన్నది అసలు అనవసరం. మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ కాదు, మీరు నేరం చేశారా లేదా అన్నది చట్ట బాధ్యత. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతం అవుతున్నారు. ఇది సమాజానికి చాలా హాని చేస్తుంది. కాకపోతే చివరిగా ముగించమని ఒకటే చెప్తాను. చాలా మంది వాదించేది ఏంటంటే పెద్ద వ్యాపారస్తులు మన రాష్ట్రానికి ఎనలేని మేలు జరుగుతుంది, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అని కొంత దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విధంగా మనం పెద్దవాళ్ళకి చట్టాలు, చిన్నవాళ్ళకి వేరే చట్టాలు చేస్తూ బలహీనుల్ని ఈ విధంగా వేధిస్తే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ చాలా సమస్యలకు దారితీస్తుంది. అయినా కూడా ఏ పెద్ద వ్యాపారస్తుడి వాళ్ళు, ఏ పెద్ద సంస్థ నిజాయితీగా తమ సొంత పెట్టుబడితో వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ జిందల్ గారు కడపలో పెట్టిన ఫ్యాక్టరీ 4,500 కోట్ల పెట్టుబడి అయితే ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుంది. 50% క్యాపిటల్ సబ్సిడీ క్యాష్ ఇస్తున్నారు. 600 కోట్ల రూపాయల క్యాష్ ఇస్తున్నారు. 1000 కోట్ల రూపాయల కరెంట్ ఇస్తున్నారు ఉచితంగా. డీకార్పొరేషన్ ఇంకో 150 కోట్లు ఇస్తున్నారు. ఆయన ఫ్యాక్టరీకి 15 కిలోమీటర్ల రోడ్ వేస్తున్నారు, 12 కిలోమీటర్ల రైల్ లైన్ వేస్తున్నారు. ఏంటి అంత ప్రజల పన్నుల డబ్బుతో. దాంతోపాటు 2 టీఎంసీల నీళ్లు కడప నగరం పక్కనే గండికోట అనే ఒక మహా రిజర్వాయర్ ఉంటే దాని నుంచి రైతులకు ఈ రోజుకి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వట్లేదు. నిండు కుండలా ఉంటుంది రిజర్వాయర్. ఎందుకంటే రిజర్వాయర్ కట్టి ఆ డ్యామ్ కడితే డబ్బులు వస్తాయి, కాలువలు కడితే డబ్బులు రావు. 2 టీఎంసీలు ఈరోజు ఈ జిందల్ కార్పొరేషన్కి ఇస్తున్నారు. ఏది లిఫ్ట్ చేసి. మరి ఇంత చేస్తే ఈ అద్భుతమైన ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. ఎంతమందికి వస్తాయి ఉద్యోగాలు? 1,000 మందికి అంట. 2 టీఎంసీలతోటి మీరు 20,000 ఎకరాలు సాగు చేస్తే 10 నుంచి 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఎవరు మనకేమీ మెహర్బానీ చేయట్లేదు. అది చూపించి ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేది సమంజసం కాదు. దీని మీద ప్రజలు కూడా దృష్టి పెట్టాలి. ఏ విధంగా అయితే ఈ కేసు మార్పు ఏ విధంగా వచ్చిందో అందరూ ఆలోచించాల్సిన విషయం. చట్టం అనేది బలవంతుల చేతుల్లో, అధికారం ఉన్న వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారితే సమాజానికి ఎనలేని ప్రమాదం. థ్యాంక్ యూ.